ఓం నమ శివాయ. ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణము 1వ అధ్యాయం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి. కాన తమరా వ్రతమును వివరించవలసినదని కోరిరి. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదురు. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరుడు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయినట్టిదయు, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినదియు, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంతవరకు నాచరింపబడినది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమొనరించి, ఓ దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరిచటకేల వచ్చిదిరో సెలవు నొసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని. దానికి కావలసిన అర్థబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతునని నిశ్చయించి ఇటు వచ్చితిని అను పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితమింతని చెప్పనలవి కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనదియు. అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలునూ లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్ఛ నీచ అనే భేదములు లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలను.
ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయిక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్ఘ్య ప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు గాని విష్ణువాలయమందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారలు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము.